ఒక గ్యాప్ ఇయర్ వస్తే నా ఫైనల్ క్యాట్ అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఒక ఫియర్ అయితే పేరెంట్స్లో ఉంటుంది. ఓకే, మా వాడు గ్యాప్ ఇయర్ తీసుకున్నాడు, మా అమ్మాయి గ్యాప్ ఇయర్ తీసుకున్న తర్వాత రాకపోతే ఏంటి? రాకపోతే ఏంటి ఏమవుతుంది? పేరెంట్స్ ఎందుకంటారు, ఇదే నువ్వు ఎంబీఏ చేసేసిన తర్వాత నువ్వు జాబ్ వస్తే సెటిల్ అయిపోతావు అంటే. ఎందుకు ఎంబీఏ చేయమంటారు? ఒక 6 lakh rupees ఎంప్లాయీ, 36 lakh rupees ఎంప్లాయీ వెళ్ళడానికి ఊహించుకోలేం. ఒక జాబ్లో ఎన్ని ఇయర్స్ పడుతుంది? జరగదు. ఈజ్ ఇట్ నాట్ గ్యాప్ ఇయర్? కోర్స్ చేస్తే బాగుంటుంది సార్. సో అని చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషలీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ప్రస్తుతానికి సో 2025 ఏప్రిల్ మేకి బయటకు వచ్చేస్తారు. వీళ్ళనే కాదు, ప్రతి సంవత్సరం మనం చూస్తున్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒక గ్యాప్ ఇయర్ వస్తే నా ఫైనల్ క్యాట్ అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా? వీ నో దట్ 100% దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే చాలా ఇంటర్వ్యూస్లో అసలు అడగరు నీ గ్యాప్ ఇయర్ ఎందుకు వచ్చింది అనేది. దే విల్ థింక్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? దట్స్ ట్రూ. సో గ్యాప్ ఇయర్ అనేది ఫస్ట్ ఎలా డిఫైన్ చేస్తారు అంటే అన్ ఇయర్ వేర్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. సో మీరు క్యాట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. అవును. సో క్యాట్ ప్రిపేర్ అవడం కూడా పనే కదా. ఎస్. సో హౌ డూ యూ డిఫైన్ దట్ యాజ్ అ ఇయర్ వేర్ యూ హ్యావ్ డన్ నథింగ్? ఎస్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటర్వ్యూస్లో కూడా ఈవెన్ టేకింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ మై పర్సనల్ ఇంటర్వ్యూస్, దే నెవర్ ఆస్క్ యూ అబౌట్ వై దిస్ గ్యాప్ ఇయర్. 99% కేసెస్లో అడగరు. దే ఆస్క్ యూ వాట్ యూ డేట్, నీ ప్రొఫైల్ నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు, మొత్తం ఓవరాల్గా బాగుందా లేదా చూస్తా తప్ప 1-2 years 1 year గ్యాప్. నేను ఈవెన్ మై క్లాస్మేట్స్ have 4 years గ్యాప్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దే ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్, లేదా 1 year ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 3 years గ్యాప్ అన్న. బట్ యూ నీడ్ టు కన్వే ఇన్ కేస్ ఇఫ్ దే ఆస్క్ యూ. బట్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఈస్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ యువర్ ఫైనల్ సెలెక్షన్. నీ క్యాట్ స్కోర్ సరిగ్గా రాకపోతే ఎఫెక్ట్ అవుతుంది తప్ప గ్యాప్ ఇయర్ 1 year ఉన్నా 2 years ఉన్నా ఇఫ్ యూర్ ఏబుల్ టు కన్వే దట్ వోంట్ మ్యాటర్ అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ ఫియర్. ఆ ఫియర్ కూడా ఏంటంటే ఇంటర్ జనరేషనల్ ఫియర్ లాగా. ఒక సంవత్సరం బ్రేక్ తీసుకుంటే, బ్రేక్ అగైన్ దిస్ నాట్ అ బ్రేక్, బట్ దెన్ ఒక సంవత్సరం బ్రేక్ తీసుకుంటే అది జీవితంలోని జాబ్స్ రావు, లేకపోతే నాకు సీట్ రాదు, విచ్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ఫాల్సిటీస్. ఎస్. నేను అబ్జర్వ్ చేసింది, నేను చూసింది ఏంటంటే పేరెంట్స్లో కూడా నువ్వు ఇమీడియట్గా అర్జెంట్గా ఏదో కాలేజ్లో సెటిల్ జాయిన్ అయిపోతే నీకు జాబ్ వచ్చేస్తుంది. ఎక్కడ జాబ్ వస్తుంది? సో యా, అబ్సల్యూట్లీ. అసలు జాబ్ ఎందుకు ఇస్తారు? నీకు స్కిల్ సెట్ బాగుంటే జాబ్ ఇస్తారు. మనం ఎంబీఏ చేసేదే టు ఇంప్రూవ్ దట్ ఓవరాల్ స్కిల్ సెట్. సో మనం ఎక్కడో చోట ఎంబీఏ చేస్తే ఒక 40,000 దగ్గర స్టార్ట్ చేయడం వేరు పర్ మంత్, అంటే 5 lakhs 6 lakhs ప్యాకేజ్ దగ్గర స్టార్ట్ చేయడం వేరు, ఒక 20-25 lakhs దగ్గర స్టార్ట్ చేయడం వేరు. ఈ రెండింటిలో కూడా బిగ్గర్ డిఫరెన్స్ ఏంటి? ఆబ్వియస్లీ the kind of college that you are actually studying. Absolutely. అక్కడ కూడా కొన్ని మిస్కన్సెప్షన్స్ అండ్ మిత్స్ ఉన్నాయి that we should kind of address. ఇప్పుడు విశాఖపట్నంలో మనం ఉన్నాం. వైజాగ్లో ఒక చిన్న కాలేజ్లోని ఎంబీఏ ఆఫర్ చేస్తారు. అబ్సల్యూట్లీ. అక్కడ చేయొచ్చు. వైజాగ్లో ఒక యూనివర్సిటీలో కూడా చేయొచ్చు. అబ్సల్యూట్లీ. అదే ఐఎమ్ వైజాగ్లో కూడా చేయొచ్చు. ఐఎమ్ వైజాగ్లో చదువుకుంటే జాబ్ ఎక్కడ వస్తుంది? మినిమం యావరేజ్ 60. ఐఎమ్ వైజాగ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కంపెనీస్ వస్తాయి. సో బ్రాండ్ వాల్యూ. అదే ఇంకో యూనివర్సిటీలో వైజాగ్లో లోకల్ డీసెంట్గా దానికి తగ్గట్టు దానికి వస్తాయి. అవి కూడా ఏంటంటే సపోజ్ ఒక 40,000 per month, 30,000 per month. బట్ దట్ ఈస్ నాట్ వేర్ యూ స్టార్ట్ ఇన్ ఐఎమ్ వైజాగ్. అదే ఒక చిన్న కాలేజ్లో చదువుకున్నాం. ఆ చిన్న కాలేజ్లో చదువుకుంటే 15,000, 20,000. సో ఎక్కడ చదువుకున్నాము అనేది ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్, బట్ బికాస్ యూ ఆల్సో లెర్న్ స్కిల్స్. కరెక్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఓకే నువ్వు ఇమీడియట్గా జాయిన్ అయిపోతే ఎక్కడో చోట జాబ్ వస్తుంది, ఒక 20-25,000 శాలరీతో నువ్వు స్టార్ట్ చేస్తావు, ముందు సెటిల్ అయిపోతున్నావు కదా అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఒక 1.5 year గ్యాప్ తీసుకొని, ఒక 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత వాడు ఒక స్టూడెంట్ అనేవాడు ఒక మంచి డీసెంట్ బిజినెస్ స్కూల్ క్రాక్ చేస్తే మరి ఐఏఎం క్రాక్ చేయలేకపోవచ్చు. బట్ ఈరోజు 0 దగ్గర ఉన్నవాడు నెక్స్ట్ ఇయర్ 0 దగ్గర ఉంటాడని నేనైతే బిలీవ్ చేయను. బట్ అట్లీస్ట్ 25 దగ్గర స్టార్ట్ చేసి ఈరోజు ఎంబీఏ చేసి స్టార్ట్ చేస్తే రేపు పొద్దున్న ఒక బిజినెస్ స్కూల్లో బయటకు వచ్చిన తర్వాత, మంచి బిజినెస్ స్కూల్లో బయటకు వచ్చింది, అట్లీస్ట్ యూ విల్ స్టార్ట్ విత్ 50,000. సో 25,000 రూపీస్ శాలరీతో స్టార్ట్ అయింది ఒక కేసు, 50,000 శాలరీతో స్టార్ట్ అయింది ఒక కేసు. ఈ 25,000 శాలరీ వాడు 50,000 రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో చూసుకుంటే
అది కూడా కెరియర్ గ్రోతే కదా. 1 year గ్యాప్నే కౌంట్ చేస్తున్నారు తప్ప కెరియర్లో ఎంత గ్రోత్ అవుతున్నావు అన్నది తెలియట్లేదు. ఖచ్చితంగా. సో ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాయితి. సాయితి వర్క్డ్ ఇన్ కాకినాడ అండ్ షీ క్రాక్డ్ IIM ఉదయపూర్. తను ఇక్కడ నాకు తెలిసి ఒక 6 to 7 lakhs ప్యాకేజ్తో పనిచేసేది కాకినాడ కొరమాండ్. నౌ షీఈస్ గెటింగ్ ఆల్మోస్ట్ 36 lakhs. ఒక 6 lakh rupees ఎంప్లాయీ 36 lakh rupees ఎంప్లాయీ వెళ్ళడానికి ఊహించుకోలేం. ఒక జాబ్లో ఎన్ని ఇయర్స్ పడుతుంది? జరగదు. ఈజ్ ఇట్ నాట్ గ్యాప్ ఇయర్? 6 lakhs 36 వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అండ్ ఎన్నిటిని బైపాస్ చేసి అమ్మాయి సింపుల్ విత్ అ డిగ్రీ, విత్ ద రైట్ కైండ్ ఆఫ్ IIM డిగ్రీ, షీ ఈస్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ ద బెటర్ పొజిషన్. ఇట్స్ నాట్ జస్ట్ దట్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2 ఏళ్ళ తర్వాత తనకు ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వేరుగా ఉంటుంది కదా. ద క్వాలిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇస్ ఆల్సో మచ్ బెటర్. ట్రూ. కానీ దట్ ఈస్ సమ్ ప్లేస్ వేర్ వీ షుడ్ ఆల్సో రిఫ్లెక్ట్, టేక్ అ పాజ్. ఎందుకంటే సో చాలామంది పిల్లలు ఆల్రెడీ ఈరోజు ఎక్కడున్నారు, క్యాట్ క్రాక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆ గ్యాప్ ఇయర్ తీసుకుంటే ఆ డిస్టెన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టి పాస్ చేయగలరా లేదా అనేది వాళ్ళు డిసిషన్ చేసుకోవాలి. దిస్ ఇస్ అంటే ఒక ఫియర్ అయితే పేరెంట్స్లో ఉంటుంది. ఓకే, మా వాడు గ్యాప్ ఇయర్ తీసుకున్నాడు, మా అమ్మాయి గ్యాప్ ఇయర్ తీసుకుంది. గ్యాప్ ఇయర్ తీసుకున్న తర్వాత రాకపోతే ఏంటి ఏమవుతుంది? రాకపోతే ఏంటి అంటే నా ఆన్సర్ ఏంటంటే దీనికి, ఒక స్టూడెంట్ ఒక 1 year గ్యాప్ ఇయర్ తీసుకొని క్యాట్ క్రాక్ చేయలేదు అంటే వాళ్ళు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 10కి టార్గెట్ చేసినప్పుడు 10 రాకపోతే 9 ఉంటుంది, 9 రాకపోతే 8 ఉంటుంది, 8 రాకపోతే 7 ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ దట్ ఐ సీ హియర్ ఇస్ పీపుల్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ IIMs. ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ IIMs, దే ఆర్ సింప్లీ జాయినింగ్ ఇన్ సమ్ కాలేజ్. బ్యాకప్ లేదు అంటే దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ ఇన్ దిస్ 1 year. అంటే ఆ ప్లానింగ్ ఉంటే 99% కేసెస్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ 1 year గ్యాప్కి ఇట్స్ వర్త్ వెయిటింగ్. I think a simple example is Manam, along with a lot of other institutions that provide coaching for CAT, all of us maintain a list of B schools. అందులో గ్రేడ్స్ ఇస్తాము, ర్యాంక్స్ ఇస్తాము, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అందరికీ కోరిక ఉంటుంది నేను IIMకి వెళ్ళాలి అని. కానీ అందరూ IIMకి వెళ్ళగలరా అంటే నిజంగానే ఆఫ్ కోర్స్ అవ్వదు, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ స్టాటిస్టికలీ పాసిబిలిటీ తక్కువ. కానీ IIMకి వెళ్ళకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి పెట్టు. అబ్సల్యూట్లీ. అంటే ఈ BCD లేకపోయినప్పుడు అవ్వలేదు అన్నప్పుడు BCD వదిలేసి జెడ్కి వెళ్ళిపోతారు. అవును. అంటే ఇన్ కేస్ ఎవరైనా ఒక గ్యాప్ ఇయర్ తీసుకుంటున్నారు అంటే పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే దే షుడ్ హ్యావ్ 3 options. వీ కాల్ ఇట్స్ అ బార్. బ్యాకప్ ఆప్షన్, ఆస్పిరేషన్స్ అండ్ రియలిస్టిక్ ఆప్షన్స్. ఆస్పిరేషన్ బకెట్లో మన IIMs ఉండొచ్చు, నేను IIMలో చదవాలి, తప్పేం లేదు, పెట్టుకున్నాం, తప్పేం లేదు. రియలిస్టిక్ ఆప్షన్స్లో మేబీ రియాలిటీలో నాకు మ్యాథ్స్ అంత రాదు, నాకు ఇంగ్లీష్ అంత రాదు, ప్రాబ్లీ క్యాట్ నేను అంత కొట్టచ్చు 75-80%. ఈ టార్గెట్లో ఏ మంచి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి చూసుకో. ఓకే, ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో వెళ్ళిపోతే బ్యాకప్ ఆప్షన్ ఏంటి? సో దిస్ ఇస్ కాల్డ్ బ్యాకప్ ఆప్షన్, ఆస్పిరేషన్స్ అండ్ రియలిస్టిక్. ప్రతి బకెట్లో ఒక నువ్వు 10 colleges పెట్టుకున్నావు అనుకో, యూ ఆర్ అరైవింగ్ నాట్ ఎట్ 10 మేబీ, బట్ యు ఆర్ నాట్ అరైవింగ్ ఎట్ 1. ఎగ్జాక్ట్లీ. 10 దగ్గర 10కి ఆస్పైర్ చేసావు, 10 రాలేదని 1కి వచ్చేట్లా 6, 7, 8 దగ్గర అవుతుంది. అండ్ ఇట్స్ అ సేఫెస్ట్ ఆప్షన్. అండ్ ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఈ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ క్యాట్ ప్రిపరేషన్లోనే ఉండాలి. ఉంటే దెన్ థింగ్స్ వుడ్ బి మచ్ బెటర్. మీరు స్టెప్ వేసే ముందు, అండ్ దట్ ఈస్ వేర్ కదా ఇప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ టైంలోని చాలా వరకు మనం ఎందుకు MBA చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఏ కాలేజ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం అంటే చాలా వరకు మన పిల్లలు ఒక B school వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శాలరీస్ వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోము. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు దాని గురించి రీసెర్చ్ చేయాలి. అండ్ నా దృష్టిలో MBA ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది జనరల్గా రిజల్ట్స్ వచ్చాక స్టార్ట్ చేస్తారు. ఆ day 1 నుంచి స్టార్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చాక స్టార్ట్ చేయడమే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే క్లారిటీ అనేది క్యాట్ ప్రిపరేషన్ day 1లోనే ఉండాలి. అది day 1లో రాకపోయినా, if somebody is preparing for 200 days of preparation, at least 50th డేనో 100th డేనో అది రావాలి. నువ్వు మా కాలేజ్లో ఎందుకు MBA చేస్తున్నావు అంటే నువ్వు క్లియర్గా చెప్పగలగాలి, నేను మీ కాలేజ్లో నాకున్న ఆప్షన్స్లో దిస్ ఇస్ ద బెస్ట్, ఇది రాకపోతే ఇది అని చెప్తే yes, he has a great clarity of that, because they are not testing that నువ్వు మా కాలేజ్లో ఎందుకు చేస్తున్నావు అని అడగట్లేదు, వీటి క్లారిటీ ఉందో చెక్ చేస్తాను అంతే. దట్ క్లారిటీ ఆల్సో గివ్స్ యూ మోర్ మార్క్స్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ. And that clarity is what gives you more confidence to prepare. ఇప్పుడు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే డ్రాప్ ఇయర్ ఉంది, దానివల్ల ఏదో అయిపోతుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇస్
ఏమవుతుంది? ఉద్యోగం రాదంటే ఈరోజు వచ్చేస్తుందా లేదా? ఈరోజు వచ్చిన ఉద్యోగం సంవత్సరం తర్వాత ఎందుకు రాదు? సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి. అవును. సో క్యాంపస్ ప్లేస్మెంట్లో నేను ఒక ఉద్యోగం తీసేసుకుంటే బెటర్ కదా అనేది. బట్ దట్ ఈస్ ద రిస్క్ దట్ యు ఆర్ టేకింగ్. డూ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేసి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా. అంటే ఇప్పుడు నాకు ఒక 30,000 ఒక క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక జాబ్ వచ్చింది. సో నాకు MBA చేయాలని ఉంది. నేను ఐ ఫెల్ట్ దట్ నేను జాబ్ చేస్తూ MBA చేస్తాను. తప్పేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అస్సలు తప్పు కాదు. నువ్వు జాబ్ చేస్తూ MBA ప్రిపరేషన్ చేయాలి. ఈరోజు వర్క్ ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం నీకు జాబ్ చేస్తూ నువ్వు MBA ప్రిపరేషన్ మేనేజ్ చేయగలవా లేదా అన్నది ఒకటి. రెండు, నువ్వు ఎప్పటికల్లా MBA జాయిన్ అవుతావు అనుకుంటున్నావు. ఇజ్ ఇట్ డౌన్ ద లైన్ 1 year, డౌన్ ద లైన్ 2 years, డౌన్ ద లైన్ 3 years? ఈ క్లారిటీ ఉంటే నువ్వు జాబ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్టర్ 1 year తర్వాత నేను జాబ్ చేస్తూ చేయలేకపోతానంటే 1 year ఎక్స్పీరియన్స్తో, ప్రాపర్ 12 months ఎక్స్పీరియన్స్ తోటో 18 months ఎక్స్పీరియన్స్, యూ కెన్ కమ్ అవుట్ అండ్ ప్రిపేర్ సీరియస్లీ ఫర్ 6 months. అండ్ అగైన్ యూ మస్ట్ హ్యావ్ ఎ బ్యాకప్ ఆప్షన్, ఆస్పిరేషన్స్ అండ్ రియలిస్టిక్ ఆప్షన్. ఇది ఉంటే హ్యాపీగా నువ్వు వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ఆల్సో విత్ మన ఆస్పిరేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇవన్నీ కూడా 6 years 5 years తర్వాత కోర్స్ 6 attempts 7 attempts తర్వాత క్యాట్ క్రాక్ చేసి ఒక ఐఎమ్ లక్నోకో, ఐఎమ్ ఇందోర్కో, ఐఎమ్ అహ్మదాబాద్కి వెళ్ళినోళ్ళు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఐ క్రాక్డ్ ఆఫ్టర్ 7 attempts అయిపోయినట్టు. అంటే మధ్యలో వచ్చినా సరే ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వల్ల వెళ్ళలేదు నేను. బట్ మనకి చేయాలన్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు అంటాను. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్. సో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, మేబీ ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఆర్ అదర్ ఛాలెంజెస్. ఆ లిమిటేషన్స్ని కవరప్ చేస్తూ మనం ఒక ప్లాన్ డ్రా చేసుకోవాలి. 2 yearsలో క్యాట్ క్రాక్ చేసి వెళ్ళిపోతాను, 1 yearలో క్యాట్ క్రాక్ చేసి వెళ్ళిపోతాను. ఆ క్లారిటీ ఉంటే ఐ బిలీవ్ దట్ దే కెన్ టేక్ ద మ్యాచ్. పర్వాలేదు, ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, బట్ యూ షుడ్ హ్యాండిల్. అండ్ అదే ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మన బేస్ లైన్ తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బిన్ గ్రేట్. నా ఫండమెంటల్స్ వీక్ ఉంది. నా ఫండమెంటల్స్ వీక్ ఉన్నప్పుడు నాకు ఎంత టైం పడుతుంది అనేది నాకు తెలుస్తుంది. సో అది 3 monthsలో నేను చేయగలను, 6 months పడుతుందా, 12 months పడుతుందా, దాన్ని బట్టి ఐ షుడ్ ప్లాన్ యాజ్ టు వెన్ ఐ షుడ్ గివ్ క్యాట్. కరెక్ట్. సో ఆ ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది. ఆ ప్లానింగ్ లేనప్పుడు నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్ చేయాలా వద్దా అని ఒక భ్రమలో ఉంటా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ చెప్పేది ఏంటంటే నాకు జాబ్ వచ్చింది, జాబ్ జాయిన్ అయిపోతాను, నేను MBA తర్వాత చేస్తాను. ఈ తర్వాత అనేది ఎప్పుడు అనేది డిఫైన్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ రావట్లేదు. 25 చెప్పాలి, 26 పెట్టుకోవాలి. అంటే రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు అప్పుడే కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. చేతికి ఒక 40,000-45,000 వస్తుంది. దే విల్ హ్యావ్ కంఫర్టబుల్ లైఫ్, ఎంజాయబుల్ లైఫ్ ఫర్ 1-2 years. ఈలోగా ఇది కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా చదువుకోవాలి అనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ దే హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఎన్ MBA బట్ నాట్ ఇమీడియట్లీ అంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నాట్ ఇమీడియట్లీ అన్నా పర్లేదు. దే డిఫైనింగ్ 2027లో నేను MBA జాయిన్ అవుతున్నా, 2028లో నేను MBA జాయిన్ అవుతున్నా. అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ ప్రెజర్ ఆఫ్టర్ గెటింగ్ జాబ్. రైట్. అండ్ పేరెంట్స్ కూడా అందుకే టెన్షన్ పడతారు. పేరెంట్స్ తప్పేం లేదు కదా. పేరెంట్స్ ఎందుకంటారు, ఇదే నువ్వు MBA చేసిన తర్వాత నువ్వు జాబ్ వస్తే సెటిల్ అయిపోతావు అంటారు. ఎందుకు MBA చేయమంటారు? చాలా వరకు పేరెంట్స్ కి తెలుసు వాళ్ళ పిల్లలు మేబీ 1 year 2 years తర్వాత చదువుకోవడానికి ఇష్టపడరు అని. సో అది కూడా ఏంటంటే మనం మన పేరెంట్స్ కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు గాయత్రి ఐ థింక్ ప్రాబ్లీ 1-2 years ఎక్స్పీరియన్స్ అంతే. షీ క్రాక్ కదా, తను యాక్సెంచర్లో చేస్తూనే క్రాక్ చేసింది క్యాట్. మనకి ఒంగోలు నుంచి ఇప్పుడు తరుణ్ చదువుకున్నట్టు ఆయన కలకత్తా, తను అంతే ఒక 1 year గ్యాప్ ఉంది. సో 1 year గ్యాప్ తోటి వెళ్ళాడు. డిఫరెంట్ కేసెస్. ఇప్పుడు గాయత్రి ఇస్ వర్కింగ్ అండ్ క్రాక్ క్యాట్, తను గ్యాప్ తీసుకుని వెళ్ళారు. ఎలా అయినా చేయొచ్చు. ఓన్లీ థింగ్ హూ ఆర్ క్రాకింగ్ అనేది ఒక డిఫైన్డ్ క్వాలిటీ అందరిలో చూస్తే దే హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ అండ్ డెడ్ లైన్. ఏ టైం కల్లా నేను చేయాలన్నది, అండ్ అట్లీస్ట్ దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ దట్ డెడ్ లైన్. రైట్. సో ఐ థింక్ వన్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్, గ్యాప్ ఇయర్ తీసుకోవాలా వద్దా అంటే ముందు మీకు ఎంత క్లారిటీ ఉంది అనేది ఒకటి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. 2, ఎప్పటికల్లా MBA చేయాలి అనేది మీకు ఇంకోటి ఉండాలి. 3, అసలు MBA ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీకు ఫస్ట్ నుంచే క్లారిటీ ఉండాలి. MBA ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ నుంచి క్లారిటీ ఉంటే థింగ్స్ వుడ్ బి బెటర్. వై MBA అనే క్వశ్చన్ మనం జనవరి డిసెంబర్లో క్యాటరల్స్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ చేత రాయించాం. బట్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీ షుడ్ నాట్ డూ ద సేమ్. ఇప్పుడు వీ షుడ్ డూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఓరియంటేషన్ హ్యాస్ టు కమ్. సో మన దగ్గర జాయిన్ అవ్వకపోయినా నేనేమన్నా అంటే ఆ క్లారిటీ ఫస్ట్ నుంచే ఉండాలి, ఆ డెడ్ లైన్స్ ఉండాలి. నేను 2 yearsలో MBA చేద్దాం అనుకుంటున్నాను, లేదా నెక్స్ట్ ఇయర్ క్యాటర్ రాద్దాం అనుకుంటున్నాను, రాకపోతే గ్యాప్ ఇయర్ తీసుకుంటాను.
కొంతమంది స్టూడెంట్స్లో ఇంకో ప్రాబ్లమ్ నేను అబ్జర్వ్ చేసిందంటే దే సే దట్ నేను ఈ సంవత్సరం రాయను, నెక్స్ట్ ఇయర్ గ్యాప్ తీసుకొని బాగా రాస్తానంటారు. దట్ ఈస్ ఆల్సో ద ప్రాబ్లమ్. నువ్వు నెక్స్ట్ ఇయర్ ప్రోస్ అండ్ కాన్స్ టు ఇట్. నెక్స్ట్ ఇయర్ రాస్తే రాయి, బట్ ఈ ఇయర్ నువ్వు రాయకపోవడం వల్ల, ఆ విధంగా ఇయర్ రాయకపోవడం వల్ల యూఆర్ లూజింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్, యూఆర్ లూజింగ్ ఎ ఛాన్స్. నువ్వు ఫెయిల్ అవ్వు. ఎస్పెషల్లీ ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది నేను అయిపోయిన తర్వాత గ్యాప్ ఇయర్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను అంటారు. నువ్వు గ్యాప్ ఇయర్ తీసుకొని చేద్దాం అనుకుంటే తప్పేం కాదు, బట్ దాన్ని పోస్ట్ పోన్ చేసావు. సో వై డోంట్ యూ డూ ఇట్ ఇమీడియట్లీ? మేబీ వేరే ఆలోచనలు ఉన్నాయి, ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ అన్నప్పుడు నేను ఏమంటున్నానంటే ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ 100%, అట్లీస్ట్ గివ్ 80% or 60 or 50, but don't stop the journey. Yes. Because this has a greater impact on the next year of your preparation. Absolutely. So 3 sections లో ఒక సెక్షన్ బాగా కొట్టేసాడు ఈ సంవత్సరం, ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్కి? He gets the confidence, yes ఈ సెక్షన్లో 99, 98 కొట్టాను, మిగతా 2 సెక్షన్స్ బాగా చేసుకుంటే చాలు. He builds the confidence, right? అంటే కొన్ని కావాలనే పోస్ట్పోన్ చేస్తున్నారు టు హ్యావ్ ఇన్ దట్ కంఫర్టబుల్ జోన్. సో దట్ ఐ పర్సనలీ డోంట్ రికమెండ్. అంటే ఒక ప్యారలల్ డ్రా చేయొచ్చు. మన దేశంలోని చాలా వరకు టైం వేస్ట్ చేసేది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో ఇక్కడ వేస్ట్ అనే పదం నేను ఎందుకన్నానని చెప్తాను. కానీ అదేంటంటే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాను, ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను కాబట్టి నేను టైం స్పెండ్ చేయొచ్చు ఆర్ వేస్ట్ చేయొచ్చు. స్పెండింగ్ టైం ఫర్ ద బిగ్ థింగ్స్ అని. ఎస్. అక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ యంగ్ పీపుల్ ఇన్ అ కంట్రీ పాజ్ దేర్ జర్నీ యాజ్ ఇండివిజువల్స్ టు రీచ్ దట్. ఎందుకంటే ఇట్ సీమ్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద రోడ్ ఏదైతే ఫ్రూట్ ఉందో దట్ ఈస్ వెరీ బిగ్, ఎస్ రైట్. కానీ ఎంబీఏ అనేది యూ డోంట్ హ్యావ్ టు పాజ్ యువర్ జర్నీ ఫర్ ఇట్. మన గ్రోత్ అనేది ఎట్లా అవ్వాలి? వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే వర్క్ చేయండి, వర్క్ ఎక్స్పీరియన్స్ వద్దు అనుకుంటే స్పెసిఫిక్గా క్యాట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దాని మీద జీవితం పెట్టేసేయండి. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ యువర్ ఫుల్ హార్ట్. సో ఈవెన్ నేను సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా చెప్పేది ఇస్ నథింగ్ రాంగ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్, బట్ దే మస్ట్ హ్యావ్ ఎ బ్యాకప్ ఆప్షన్. ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. ఇంజనీరింగ్ మంచి కాలేజ్లో చేసి ఏదైనా జాబ్ ఉన్నా బ్యాకప్ ఆప్షన్ అంటాను నేను. లేదు అంటే గో ఫర్ అన్ ఎంబీఏ, డూ 2 years ఎంబీఏ ఫ్రమ్ గుడ్ బిజినెస్ స్కూల్, అండ్ అప్పుడు మీరు ఎటైనా జంప్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ యూ హ్యావ్ దట్ జాబ్ ఆప్షన్, యూ హ్యావ్ దట్ బ్రాండ్ వాల్యూ. That is where a lot of IIMs and IITs prepare for civil services, because they know for sure that 2 days నేను వేస్ట్ చేసిన 3వ ఏడు నాకు ఎక్కడో దగ్గర ఉద్యోగం వస్తుంది. So we have a cases na, ఇప్పుడు I don't want to name, we have one case, she completed MBA from IIM and she worked for 2 years. Now she is preparing for civil services. Absolutely. The only confidence that she has is if I don't get it, I have a బ్యాకప్ ఆప్షన్. ఎందుకు వస్తుంది? బికాస్ షీ డెవలప్ దోస్ స్కిల్స్. సో ఇప్పుడు మీరు కూడా గ్యాప్ ఇయర్స్ తీసుకోవాలి అనుకుంటే ముందు మీకు స్కిల్స్ బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది చూసుకోవాలి. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, బికాస్ వీ బిన్ డీలింగ్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రొఫైల్స్. చాలా వరకు స్టూడెంట్స్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఏం చేసి ఉండవు. ఎస్పెషలీ మన రాష్ట్రాల్లో ఏంటంటే చదువు అనే దానిలో ఎక్స్ట్రా కరిక్యులర్స్ కో కరిక్యులర్స్ మీద ఫోకస్ పోతుంది. మీరు నిజంగానే గ్యాప్ ఇయర్ తీసుకుంటే, ఇఫ్ యూ డిసైడ్ దట్ ఇప్పుడు 2025 నవంబర్ని మీరు ఖచ్చితంగా క్యాట్ రాస్తారు అనుకుంటే, ఇన్ అ డే ఇఫ్ యూఆర్ స్పెండింగ్ 5 to 6 hours ప్రిపేరింగ్ ఫర్ క్యాట్, ఓకే, దెన్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద డే? అది చిల్ అవ్వడానికి కాదు, అది మీరు టైం పాస్ చేయడానికి కాదు, ఖచ్చితంగా మీరు మీ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలా వరకు అడుగుతారు, ఏం కోర్స్ చేస్తే బాగుంటుంది సార్? కోర్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది మనిషి బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్ని అయినప్పుడు ఏం కోర్స్ చేశాను అంటే, నేను నా 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక స్కిల్ కోర్స్ చేస్తే సరిపోతుంది కదా. ఆర్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను కామర్స్ స్టూడెంట్ అన్నప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ CFA level 1 ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది MBA చేస్తున్న వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ CFA level 1, CFA level 2, డిగ్రీ అయిపోయింది and they are all fin enthusiasts. So they do their MBA simultaneously CFA level 1, CFA level 2 complete చేస్తున్నారు. They are going into the world of finance. So again, that is also like, which course should I do? Ante there is no prescription, doctor ichna tip chesi pettesayani. So what is it depends on personal interest, it depends on which background they came, ఏ background లో వచ్చారు. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ ఉన్నాడు, సో వాడిని మనం ఏ కోర్సెస్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఏం కోర్స్ చేయాలి అని కాదు, ముందు మీ టెరెస్ మీద ఇది ప్లేస్ ఉంది అనుకుంటే గార్డెనింగ్ చేసేసేయండి, ఏముంది. బికాస్ యూ విల్ లెర్న్, దట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్.
And we can make it as a model and we can sell it in interview also. Yeah, I have a junior of mine. ఇర్మాలో చదువుకుంటున్నప్పుడు తన బాల్కనీలోని షీ స్టార్టెడ్ గ్రోయింగ్ థింగ్స్. అండ్ ఇర్మా అయిపోయిన తర్వాత షీ వెంట్ బ్యాక్ టు హర్ ప్లేస్, షీఈస్ వర్కింగ్ అండ్ దెన్ షీఈస్ ఆల్సో గ్రోయింగ్ ఫార్మ్ ఉంది. అండ్ షీ స్టార్టెడ్ పుట్టింగ్ దోస్ స్టోరీస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీఈస్ గాట్ అ గుడ్ ఫాలోయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు పీపుల్ విల్ బి లైక్ కాంటెంట్ క్రియేషన్ ఇస్ క్రింజ్ అన్నట్టు మాట్లాడతారు. అక్కడ ఏంటంటే యూఆర్ సెల్లింగ్ వాట్ యూర్ డూయింగ్. ఏం చేయకుండా డాన్స్ చేస్తాను అంటే దట్స్ డిఫరెంట్. బట్ ఇన్ ద హోల్ ప్రాసెస్ he is also developing the multiple skills set kada. It's not about selling on Instagram. How do you create aesthetic content? How do you grow plants in the first place? But most of the things beyond all these things, content writing. Yes. How you are telling a story, and that is very important. Storytelling ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో పనిచేస్తుంది మనకి. సో అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ పాయింట్ లోని చాలా వరకు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే గ్యాప్ ఇయర్ డిస్కషన్ లోనే ఇది నేర్చుకోవాలి అంటే ఇది నేర్చుకుంటే నాకేం వస్తుంది అంటారు. ఇది నేర్చుకుంటే నాకేం వస్తుంది కాదు, ఇది నేర్చుకుంటే నేను ఏ స్కిల్ నేర్చుకుంటాను అని. అండ్ దట్ స్కిల్ ఈజ్ నాట్ నెసెసరీలీ రిలేటెడ్ టు ది జాబ్ మార్కెట్. పైథాన్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది అంటే పైథాన్ నేర్చుకొని బయటకు పనిచేస్తున్న వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. నీకు జాబ్ వస్తుంది గ్యారంటీ లేదు. కానీ పైథాన్తో పాటు వాట్ ఎల్స్ ఆర్ యూ లెర్నింగ్? యూఆర్ లెర్నింగ్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కుప్పల మంది లేదు. This combination is making a magic. Exactly. So you got to work in such a way that ఇప్పుడు మీరు గ్యాప్ ఇయర్ తీసుకుంటే క్యాట్ ఒక 4 to 5 hours 6 hours ఇస్తున్నారు అనుకుంటే there are 6 more hours in your day. అంటే ఆ 6 more hours లో కూడా అనేసి ఒక 2 to 3 hours వాళ్ళ ప్రొఫైల్ పెట్టిన చాలు. లెట్స్ సే దట్ కొన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ తీసుకుందాం. గ్యాప్ ఇయర్ తీసుకుంటున్న పిల్లల్లో క్యాట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళలో మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా డీసెంట్గా ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్. లెట్ దెమ్ టేక్ 6 hours. లెట్ దెమ్ టేక్ 6 hours. కొంతమంది ఇంగ్లీష్ వీక్గా ఉండొచ్చు. Yes. Let them take extra 2 hours. And that is where you spend 2 hours not just practicing for CAT questions, but building your fundamental skill set with the language of English. అది ఎట్లా చేస్తారు అంటే you take part in మనకి book club ఉంది, oratory club oration clubs అనుకుంటాం. You take part in situations where you are forced to speak in English. You write and you can talk a lot about interview. ఈ రోజు ఇందాక ఐఎమ్ లక్నో ది ఫైనల్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా చూస్తుంటే 40% is given for personal interview. Personal interview is all about what kind of things you did in your life and what kind of person you are, right? So నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి tell me about yourself అంటే everybody go there and talk about I did my engineering, I did my schooling here and there. It's not just that. In addition to this, I'm a part of book club, I'm part of oratory club, I made 2 events. These all the things are definitely differentiating factors. Actually ఆ స్టోరీ ఎలా చెప్తామంటే జనరల్గా ఇప్పుడు బెంగళూరు బాంబే అనుకుంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కిడ్స్ దే నో ఇంగ్లీష్ అండ్ దాట్స్ నాట్ ద ప్రాబ్లం. మనకి ఆంధ్ర తెలంగాణలో వచ్చే ప్రాబ్లం ఇది. ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళంలో చిన్న ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా, గ్యాప్ ఇయర్ తీసుకున్నా. అండ్ దెన్ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా ఈ 6-7 monthsలో. ఎట్లా నేర్చుకున్నానంటే ఇప్పుడు మన క్లబ్స్లో జాయిన్ అవటం, బుక్ రీడింగ్తోని, రైటింగ్తోని, బ్లాగింగ్తోని, లేదా డ్యూలింగో లాంటి యాప్స్ యూజ్ చేసి, రైట్. ఇప్పుడు ఈ స్టోరీ నేను ఎట్లా పిచ్ చేయాలి అంటే వెన్ ఐ గో దేర్ అండ్ దే ఆస్క్ మీ వాట్ ఆర్ యూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ సే థింగ్స్ లైక్ ma'am, sir, I come from a little village in Andhra Pradesh, a little village in this little town called Srikakulam. And then one of the biggest challenges in my life as I was growing up was that I was really weak with the language English. I couldn't communicate, but I'm able to communicate. But the same person can build a community and can show that how he's learned. Absolutely. So that is where I will tell you, okay, the last 6 months I have put in the effort to learn the language because this is what gives me opportunities. At the same time, along with that, I intend to further build on that over the next 2 years, doing an MBA at your institute. Yes, absolutely. So work experience అవసరం, but then use your time. Don't waste. Ultimately, you want to tell a very good story that is, very real, and it is actually creating some impact on your character. Absolutely. And also on the society. And how can that be? అరే వారంకి ఒక్కసారి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా వాలంటీరింగ్ చేసావు, బట్ డోంట్ వాలంటీర్ ఫర్ అ సర్టిఫికేట్. వాలంటీర్ ఎట్ అ సోషల్ ఆర్గనైజేషన్ బికాస్ యూ వాంట్ టు. అంటే దట్ వాలంటీరింగ్ ఆల్సో హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎ స్టోరీ. దట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఒక శ్రీకాకుళంలోనే ఎక్కడో విషయం వెస్ట్ ఎక్కడైనా అవ్వచ్చు. ఇప్పుడు ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్. ఎక్కడి నుంచి వచ్చినా సరే యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్, యూ కెన్ ఆల్సో బిల్డ్ ఎ కమ్యూనిటీ ఇన్ ద సేమ్ ప్లేస్. హౌ అదర్స్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. Absolutely. That is also great impactful activity that they are doing, right? Absolutely.
మీరు నేర్చుకున్న ప్రాసెస్లో మీరు నేర్చుకుంటారు, 10 మంది నేర్పిస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో సోషల్ సర్వీస్ ఇన్ మెనీ వేస్. Correct. Not to say that English is very important. English is a language, it's a medium, it's not a test of intellect. We agree. But the world speaks in English. So you have to speak in English. English, everybody thinks that they speak a very good, oratory skills పెరుగుతాయి అనుకుంటారు. I believe that English is adding perspective Absolutely. because it's connecting with so many Other thoughts. cultures. Yeah. Oh yeah, that's a beautiful point. So learn languages. Gap year ఉంది, ఫ్రెంచ్, స్పానిష్, బంగ్లాదేశీ, బంగ్లానో ఏదో Quite interesting కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్ళి నువ్వు I prepared for CAT and I felt that I want to learn some languages other than these. And I started learning French. Yeah. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో పొద్దున్న సాయంత్రం వరకు అక్కడ చేస్తూనే ఉంటారు ప్యానల్ మెంబర్స్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. Yes. They also need some. Yeah. Maybe one of those people speaks French. Yes. Por favor. Right. Cut. రే చాలా ఎంత